ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద పరిశోధనలు చేస్తున్నాను. దేశ విదేశాల్లో చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ఈ పర్యటనల కోసం, ఈ అధ్యయనాల కోసము వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఈ ఆయుర్వేద మొక్కలను ఉపయోగించి కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్లను ఎలా కరిగించుకోవాలి, ఎలా విముక్తి పొందాలి అనే దాని గురించి ఏ మొక్కలను ఉపయోగించి ఇవి ఎలా చేస్తారో చూద్దాము. కిడ్నీలో రాళ్ళు, మామూలుగా కిడ్నీలోను, గాల్ బ్లాడర్లోను, లివర్లో కూడా రాళ్ళు వస్తాయి, కళ్ళల్లో కూడా రాళ్ళు వస్తాయి. తెలుసా, కొంతమంది కళ్ళల్లో కూడా వేడిస్తుంటే కళ్ళల్లో రాళ్ళు వస్తాయి. కళ్ళల్లో సెల్వరీ గ్లాండ్స్ ఉంటాయి, వాటిలో కాల్షియం డిపాజిట్ అయ్యి ఏడ్చినప్పుడు కళ్ళల్లో నుంచి రాళ్ళు వస్తాయి. అలాగే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, కిడ్నీలో రాళ్ళు అంటే మనం రాళ్ళు ఏదైనా తింటే కిడ్నీ మీద పేరకపోయి రాళ్ళు వస్తాయేమో అనుకునేవాడిని. అలా కాదు. మన బాడీలో మనం తినే ఆహారంలో కాల్షియం ఎక్కువగా అయినప్పుడు ఆ ఎక్కువైనటువంటి కాల్షియము కిడ్నీ మీద పేరకపోతుంది అన్నమాట. పేరకపోయి గట్టిగా తయారై రాయిలాగా తయారవుతుంది. అలాగే గాల్ బ్లాడర్లో, పిత్తాశయంలో కూడా రాళ్ళు ఏర్పడతాయి. దేనివల్ల అంటే దీనివల్లనే కాల్షియం ఎక్కువ అయ్యే దానివల్ల పిత్తాశయంలో రాళ్ళు అవుతాయి. లివరు, ప్యాంక్రియాస్లో కూడా రాళ్ళు వస్తాయి. లివర్లో కూడా వస్తాయి రాళ్ళు, ప్యాంక్రియాస్లో కూడా రాళ్ళు వస్తాయి, కళ్ళల్లో కూడా రాళ్ళు వస్తాయి. ఇన్ని చోట్ల రాళ్ళు వస్తాయన్నమాట. అవన్నీ రకరకాల రాళ్ళు ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్, రకరకాల 5-6 రకాల క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట, రాళ్ళు ఉంటాయన్నమాట. వీటికన్నిటికీ కారణం ఏమిటంటే కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి. ఈ రాళ్ళు రావడం వల్ల మనకు అన్ని విధాలుగా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఈ రాళ్ళు రావడం వల్ల ఏమి జరుగుతుంది? కిడ్నీలో రాళ్ళు అనుకోండి, మనకు కిడ్నీలో ఇక్కడ ఈ భాగంలో నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన బాడీ మొత్తం చెమట పట్టిపోతుంది. ఆ నొప్పికి మనం పడి దొల్లతూ ఉంటాము, అంత నొప్పి వస్తుంది. గాల్ బ్లాడర్లో కూడా అంతే, జ్వరం వచ్చేస్తుంది. గాల్ బ్లాడర్లో ఉంటే నొప్పి వచ్చేస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు, తిన్న ఆహారము గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. దాన్నే గాల్ బ్లాడర్లో రాళ్ళు లేకపోతే కిడ్నీ స్టోన్ రాళ్ళు వస్తాయి అన్నమాట. ఇవి అన్నమాట. ఈ రాళ్ళ సైజు మనకు -0.4 నుంచి 0.1 నుంచి చిన్న చిన్న రాళ్ళ నుంచి పెద్ద రాళ్ళు 30 mm, 1/2 kg, 1 kg రాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అలా ఉంటాయన్నమాట ఈ రాళ్ళు. మనం దీని ద్వారా అప్ టు 30 mm, 40 mm వరకు కూడా ఈజీగా కరిగించేయచ్చు. అలాంటి మొక్కలు ఏం మొక్కలు ఇప్పుడు మన నెంబర్ చూద్దాము. ముందు దీన్ని కొండపిండి అంటారు, ఏరువా లెనేటా అంటారు, కొండపిండి లేక బండపిండి అంటారు. దీని పేరే తెలుసు, కొండపిండి, బండపిండిని. ఈ ఆకు మొత్తాన్ని బాగా ఆకు మొత్తం యొక్క సమూలాన్ని బాగా దంచి ఒక బండ మీద పోసేసి ఒక వారం రోజుల తర్వాత చూసినామంటే ఆ బండ ఎక్కడైతే ఈ ద్రవం పడి ఉండదు అక్కడంతా పొడి పొడి అయిపోతుంది. అది అంటే గట్టి పదార్థాన్ని మాత్రమే ఇది పొడి పొడి చేస్తుంది అనమాట. అంటే కిడ్నీలో రాళ్లను, గాల్ బ్లాడర్లో రాళ్లను మాత్రమే కరిగిస్తుంది అనమాట. దీన్నే బండపిండి, కొండపిండి అని పేరు దానికనే పెట్టారనమాట. దీన్ని ట్రిబులస్ టెర్రసిస్ అంటారు. దీన్ని జైగోపిల్లేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పల్లేరు అంటారు, చిన్న పల్లేరు అంటారు. ఈ పల్లేరు యొక్క సమూలాన్ని తీసుకోవచ్చు. అది కాయలు అయితే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవాలి. దీన్ని వెలుతురు అంటారు, డైక్రోస్టాకిస్ సినీరియా అంటారు. మైమోజేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని అపామార్గ్ అంటారు, ఉత్తరేణి అంటారు, అకిరాంతస్ ఆస్పెరా అంటారు, అమరాంటేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను కానీ మొత్తం సమూలాన్ని కానీ తీసుకోవచ్చు. దీనికి యాసిడ్ గుణం ఉంటుంది అనమాట. ఈ పౌడర్ను, ఈ మొక్క సమూలాన్ని కూడా మనం ఇది భస్మం చేసి ఆ భస్మాన్ని నీళ్ళల్లో వేసుకొని తాగితే కూడా చాలు, ఆ భస్మము ఇది చేసేస్తుంది అనమాట. అంత బాగా పనిచేస్తుంది. లోపల ఉన్నటువంటి రాళ్ళను కూడా కరిగిచ్చేస్తుంది అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది. తర్వాత దర్భ. ఈ దర్భ ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి నీళ్లను, ద్రవాన్ని అబ్జర్వ్ చేసి బయటకు పంపే గుణం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల స్టోన్స్ కరిగిపోతాయి.
దాంతోపాటు చెల్లగింజ దీని యొక్క స్టిక్నాస్ పొటాటోరం అంటారు. దీని యొక్క గింజలను తీసుకోవాలి, గింజలు తీసుకోవాలి, గింజలను తీసి చూర్ణం చేసుకోవాలి. అలాగే దీన్ని అత్తిపత్తి అంటారు, మైమోజా పూడిక అంటారు. మైమోజేస్ అనే కుటుంబానికి చెందింది, దీన్ని లజ్జావతి అని కూడా అంటారు. దీన్ని తీసుకోవాలి. అలాగే దీన్ని అన్నిటికంటే మించి దీన్ని క్రటివా మ్యాగ్నా అంటారు, కెపారిడేస్ అనే కుటుంబానికి చెందింది. దీన్ని వరుణ అంటారు. దీని యొక్క బార్కును తీసుకోవాలి, వరుణ యొక్క బార్కును తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తర్వాత రణపాల, దీన్ని బ్రయోఫిల్లం డైగ్రిమాంటియానం అంటారు, క్రాస్ లేస్ అనే కుటుంబానికి చెందింది. ఇది రణపాల. ఈ రణపాలను కొంతమంది రోజు ఒక 2-3 ఆకులను పచ్చిగా నమిలేసినా కూడా కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట రణపాల. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఏమేమి తీసుకోవాలనేది. కొండపిండి మొత్తాన్ని తీసుకోవాలి. అలాగే పల్లేరు యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. తర్వాత ఈ వెలుతురు చెట్టు యొక్క పత్రాలను తీసుకోవాలి. ఈ అపామార్గ్ ఉత్తరేణి యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. తర్వాత దర్భ యొక్క మొత్తాన్ని తీసుకోవాలి. చెల్ల గింజలను తీసుకోవాలి. దీన్ని వరుణ యొక్క బార్కు తీసుకోవాలి. బ్రయోఫిల్లం మొత్తాన్ని తీసుకొని ఎండబెట్టుకొని మొత్తాన్ని ఎండబెట్టి సమపాళ్లలో మనం పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ అన్నమాట. ఇది అన్నమాట. ఈ పౌడర్ను 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు నీళ్ళల్లో కానీ నీళ్ళల్లో వేసి మరిగించి వడగట్టుకొని కరెక్ట్గా వారం రోజులు తాగినారంటే చాలు, అప్ టు 30 mm వరకు స్టోన్స్ అన్నీ కరిగి వచ్చేస్తాయి. కొన్ని గట్టిగా స్టోన్స్ ఉంటే ఒక 4 రోజుల పాటు వాడుకుంటే, మొత్తం 20 రోజుల నుంచి 4 రోజులు వాడుకుంటే మొత్తం కరిగిపోయి బయట వచ్చేస్తాయి అన్నమాట. గాల్ బ్లాడర్లో కానీ, లేకపోతే కిడ్నీలో కానీ, కళ్ళల్లో కానీ, లివర్లో కానీ, ప్యాంక్రియాస్లో కానీ స్టోన్స్ ఉన్నా కూడా అన్నీ కరిగిపోయి బయట వచ్చేస్తాయి. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్ని ఏమంటారు, ఈ పౌడర్నే కిడ్నీ స్టోన్స్ డిజాల్వింగ్ పౌడర్ అంటారు. ఈ పౌడర్ని ఈ మొక్కలన్నీ మీకు పరిసర ప్రాంతాల్లోనే దొరుకుతాయి. మీరే తయారు చేసుకోండి, ఒకరి మీద ఎందుకు ఆధారపడాలి, తయారు చేసుకొని మనం ఉపయోగించుకున్నామంటే ఇది అంత బాగా పనిచేస్తుంది. అప్ టు 30 mm 40 mm వరకు స్టోన్స్ కిడ్నీలో కానీ, గాల్ బ్లాడర్లో కానీ, లివర్లో కానీ, ప్యాంక్రియాస్లో కానీ, కళ్ళల్లో కానీ స్టోన్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాదు ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఏమేమి తీసుకోవాలంటే నిమ్మరసము అప్పుడప్పుడు తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి బొండం నీళ్లు తీసుకోవాలి. తర్వాత అలా చేసినామంటే మన కాల్షియం కంటెంట్ తక్కువగా తీసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, టొమాటో, పాలకూరలు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం తగ్గించేసేయండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు టొమాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర వీటిని తగ్గించండి. నిమ్మరసము, మజ్జిగ, కొబ్బరి బొండము వీటిని ఎక్కువగా తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు కిడ్నీలో ఏ సమస్యలు రావు, మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు.
ఉపయోగిస్తున్నారు అనమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుంది అనమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి